ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 4వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం ధనిష్ట. ఉదయం 7:02 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:10 నుంచి 3:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:41 వరకు. అమృతకాలం రాత్రి 11:39 నుంచి 1:14 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:48. ఈరోజు విశేషం గోవత్స ద్వాదశి, పద్మనాభ ద్వాదశి. ఈరోజు అక్టోబర్ 4వ తేదీ శనివారం అశ్వయుజ మాసంలోని శుక్లపక్ష ద్వాదశి తిథి. అత్యంత పవిత్రమైన విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజు 2 ముఖ్యమైన పర్వదినాలు ఒకేసారి వచ్చాయి: గోవత్స ద్వాదశి, పద్మనాభ ద్వాదశి. ఈ అద్భుతమైన కలయిక ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. గోవును పూజించడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడంతో పాటు పద్మనాభునిగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు, మోక్షం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవత్స ద్వాదశి ప్రాముఖ్యత. గోవత్స ద్వాదశిని వసుబరస్ అని కూడా అంటారు. ఈరోజు గోవును, దూడను పూజించడం ప్రధాన ఆచారం. హిందూ ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. గోవును గోమాతగా పూజిస్తారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. గోవును పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు గోవులను ప్రేమగా చూసుకునే గోపాలకుడు కాబట్టి గోవత్స ద్వాదశి రోజున గోపూజ చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానమాచరించి పవిత్రమైన వస్త్రాలు ధరించి గోశాలకు వెళ్తారు. అక్కడ ఆవును, దాని దూడను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో అలంకరిస్తారు. వాటికి పూలమాలలు వేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. గోవుకిష్టమైన ఆహార పదార్థాలైన బెల్లం, అరటిపండ్లు, పచ్చిగడ్డి, ఇతర పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ రోజున గోవులకు సేవ చేయడం, వాటికి ఆహారం అందించడం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పద్మనాభ ద్వాదశి ప్రాముఖ్యత. అశ్వయుజ శుక్ల ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పద్మనాభుని రూపంలో యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని నమ్మకం. చాతుర్మాస్య వ్రతం పాటించే వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున విష్ణువును పద్మాలతో పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం ఉద్భవించిన వాడు అని అర్థం. ఆ పద్మంలోనే బ్రహ్మదేవుడు ఉద్భవించి సృష్టిని ప్రారంభించాడు. అందువల్ల పద్మనాభ ద్వాదశి రోజున విష్ణువుని పూజించడం వల్ల సృష్టికర్త అయిన బ్రహ్మను, సకల దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున భక్తులు విష్ణు ఆలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో కూడా విష్ణుమూర్తి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఉంచి పద్మాలతో, తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు కథలను వినడం లేదా చదవడం వల్ల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది. పద్మనాభ ద్వాదశి రోజున చేసే పూజలు, దాన ధర్మాలు అక్షయ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ఈ రోజున చేసే చిన్న పుణ్యకార్యం కూడా 1000 రెట్లు అధిక ఫలితాన్నిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి చేకూరుతాయి. గోవత్స పద్మనాభ ద్వాదశి పూజా ఫలితం. ఈ 2 పవిత్రమైన పర్వదినాలు ఒకే రోజున రావడం వల్ల ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు రెట్టింపు ఫలాలను ఇస్తాయి. గోమాతను, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల లభించే పుణ్యం, పద్మనాభునిగా విష్ణువును ఆరాధించడం వల్ల లభించే పుణ్యంతో కలిసి అపారమైన శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజున గోపూజ మరియు విష్ణు పూజ చేయడం వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఉన్న సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కుటుంబంలో కలహాలు తొలగిపోయి శాంతి, సామరస్యత, ఆనందం వెల్లివిరుస్తాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.
జీవిత చరమాంకంలో మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. కాబట్టి భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గోవత్స ద్వాదశి, పద్మనాభ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో గోమాతను, విష్ణువును పూజించి వారి అనుగ్రహాన్ని పొంది సకల శుభాలను పొందాలని ఆశిస్తున్నాం. ఈ రోజు చేసే దాన ధర్మాలు, ముఖ్యంగా గోవులకు గ్రాసం, బ్రాహ్మణులకు భోజనం, పేదలకు వస్త్రదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు గోమాతను పూజించినా ప్రార్థించినా ఓం కృష్ణ వల్లభాయ నమః అని కానీ, లేదా ఓం గోమాతే నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు లాభాల పరంగా బాగా పుంజుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. భాగస్వామ్యంతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు స్నేహితుడి సహకారంతో పూర్తవుతుంది. కానీ కొంతమంది స్నేహితులు మీకు శత్రువులుగా కూడా మారవచ్చు. మనసులో ఉన్న కొన్ని గందరగోళాలు కొంతవరకు తగ్గుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పని ప్రాంతాల్లో మీ సలహాలు స్వీకరించబడతాయి. పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపుతారు. చాలా కాలంగా రావాల్సిన డబ్బును అకస్మాత్తుగా పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు అనుకూలిస్తాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తోంది. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో స్పష్టత వస్తుంది. నూతన కార్యాలకు అనుకూలమైన సమయం. ఆశయం నెరవేరుతుంది. శుభం జరుగుతుంది. ఇష్టదైవారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు స్నేహితుడి సహకారంతో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు పెద్ద ఆర్డర్లు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ అభిరుచికి అనుగుణంగా పనిచేయడానికి మీకు అవకాశాలు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో కొత్త అనుభూతి ఉంటుంది. మీరు పనిచేసే రంగంలో గొప్ప విజయాలు ఉంటాయి. ఏ పనినైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణ బాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ముఖ్య కార్యాల్లో ఏకాగ్రత పెంచాలి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి. పని పూర్తయ్యే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో తట్టుకొని లక్ష్యాన్ని చేరాలి. బంధుమిత్రుల సహకారం తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందు జాగ్రత్త అవసరం. శివారాధన మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు హడావిడి పడద్దు. ఆర్థిక విషయాల్లో చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఆచితూచి అడుగు వేయండి. స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బు పెట్టవద్దు. మీ చుట్టూ ఉన్న ఎవరికైనా సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే ఖచ్చితంగా ఆ పని చేయండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ ఇంట్లో, ఉద్యోగంలో సాధారణ వాతావరణం ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందుతారు. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారు. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. కెరియర్లో స్థిరత్వం ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం లభిస్తుంది. శుభవార్తలు అందుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తు లాభాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకొని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. భూ వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆశయాలు నెరవేరుతాయి. సకాలంలో పని ప్రారంభిస్తే సత్వర విజయం ఉంటుంది. ప్రతిష్ట పెరుగుతుంది. ప్రోత్సహించేవారు ఉంటారు. ప్రతిభతో లక్ష్యాన్ని చేరండి. తిరుగులేని ఫలితాలు ఉంటాయి. దేనికి సందేహించవద్దు. అపోహలు తొలగుతాయి. సూర్యస్థుతితో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించాలి. చాలా అవాంతరాలను తెలివిగా అధిగమించాలి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. డబ్బు ఖర్చు చేస్తారు. ఎవరో అనామకుల చెప్పుడు మాటలు వినవద్దు. మీ మనసు చెప్పిన మాటే వినండి. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ పని పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు. ప్రారంభంలో పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. కార్యాలయ బాధ్యతలు చాలా కష్టాలతో పూర్తి చేస్తారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. పాత శత్రువులు చురుగ్గా ఉంటారు. మీరు ధైర్యంగా ఉండాలి. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు తమ జూనియర్ల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ మాట్లాడే విధానాన్ని బట్టి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఏదైనా విషయంలో కోపంగా ఉన్నప్పటికీ కాస్త ఆలోచించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తోలొద్దు. ఖాళీగా టైంపాస్ చేయడం కన్నా ఆగిపోయిన మీ పనులు పూర్తి చేయడం మంచిది. బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఇప్పుడు ప్రారంభించే పనులు గొప్ప లాభాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయ అవకాశాలు ఉంటాయి. మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయండి. ఉద్యోగంతో పాటు ఏదైనా అదనపు పనులు చేయాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. మీ కింద వారికి కొన్ని బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు అందుతాయి. మీ దినచర్యను మెరుగుపరచుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలపై సంతృప్తి చెందండి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత సానుకూలత కనిపిస్తుంది. అదృష్ట యోగం ఉంటుంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. ఉద్యోగ పరంగా బాగుంటుంది. విఘ్నాలను తేలిగ్గా అధిగమిస్తారు. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. ధన లాభం ఉంటుంది. మనసులో అనుకున్నదే జరుగుతుంది. తగిన వాతావరణం ఏర్పడి సమస్యలు తొలగుతాయి. గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ కెరియర్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అజీర్తి సమస్యతో బాధపడతారు. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. ధైర్యంగా ఉండండి. ఉద్యోగంలో శాంతంగా ఆలోచించాలి. దైవానుగ్రహంతో ఒక పనిలో మేలు జరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కుటుంబంలో వ్యక్తులు మీ నుంచి ఆర్థిక సహకారం పొందుతారు. మీ మనస్సులో ఏముందో తల్లికి చెప్పండి, నెరవేరుతుంది. తోబుట్టువుల వివాహానికి ఏవైనా అడ్డంకులు ఎదురైతే అవి కూడా తొలగిపోతాయి. ఇంట్లో శాంతి లభిస్తుంది. సమిష్టి కృషి ఫలిస్తుంది. లక్ష్మీ ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ధనదాని లాభాలు ఉంటాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శత్రుదోషం తొలగుతుంది. భూ గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి. కోపతాపాల కారణంగా కుటుంబంలో కొద్దిగా చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు చాలా సమయం ఇస్తారు. వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది మీ కొత్త పరిచయాలను అభివృద్ధి చేస్తుంది. మీరు వ్యాపారంలో లాభపడతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చట్టపరమైన విషయంలో చర్చ కారణంగా మీరు కొంత కలత చెందుతారు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయంతో మీ సమస్య తీరిపోతుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కొంత తీరే అవకాశం కనిపిస్తోంది. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం, వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారి శ్రమ ఫలిస్తుంది. ధనదాన్ని లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఇబ్బంది పడతారు. స్థిరమైన ఆదాయం కారణంగా పెరుగుతున్న ఖర్చుల్లో కొన్నింటిని నియంత్రించాల్సి ఉంటుంది. లేదంటే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి ఓ కొలిక్కి వస్తుంది. దైవ కార్యాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన వర్తమానం అందుతుంది. మీ స్వభావంలో వినయం ఉంటుంది. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. వేరే వారి మాటలు నమ్మి మీ ప్రియమైన వారిని అవమానించకండి. పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. పిల్లలు ఏదడిగినా నెరవేరుస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆశయం సిద్ధించే వరకు శ్రమించాలి. ఓర్పు రక్షిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా బంగారు భవితవ్యం గోచరిస్తోంది. సౌమ్యంగా సంభాషించండి. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం కనిపిస్తోంది. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తి పైనే ఆధారపడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులు, బంధువులతో ఇంట్లో వాతావరణం సంతోషంగా మారుతుంది. భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ జీవితంలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు తయారు చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచి సమయం. శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకొని మీ భావాలను పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో విశేషమైన లాభం ఉంది. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలను ఆర్జిస్తారు. పనులను మధ్యలో ఆపవద్దు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. మీకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ మనసులో కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ కుటుంబ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సుఖ సంతోషాలు ఉంటాయి. దూరమైన వారు దగ్గరవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. మనోబలంతో సరైన నిర్ణయం తీసుకోండి. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉత్తమ స్థితి గోచరిస్తోంది.
మిత్రుల ద్వారా ఆనందం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు వాటి ప్రతిఫలాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు. క్లిష్ట పరిస్థితుల్లో బాగా రాణిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కెరియర్ ప్రణాళికలు వేసుకోవచ్చు. మీరు అనవసరంగా టెన్షన్ పడద్దు. ప్రేమ సంబంధాల్లో పారదర్శకంగా ఉండండి. కోర్టు కేసు విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోరికలు నెరవేరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టండి. కొత్తగా ఏ పనులు తలపెట్టకపోవడం మంచిది. సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు మంచి రోజు. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ లాభిస్తాయి. ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురు కావచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు ధన లాభాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. మంచి కాలం నడుస్తోంది. పదవి యోగం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం ఆశయ సాధనలో మైలురాయి అవుతుంది. ఇప్పుడు చేసే పనులు సుస్థిరతను ఇస్తాయి. ఉన్నత స్థానం లభిస్తుంది. భవిష్యత్తుకు పునాదులు వేయండి. ఇంట్లో వారి సూచనలు మేలు చేస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కుటుంబ జీవితాన్ని గడిపే వారికి మంచి రోజు అవుతుంది. మీరు చేపట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబంలోని వాతావరణంతో మీరు సంతోషంగా ఉంటారు. ఒత్తిడి కూడా కొద్దిగా తగ్గుతుంది. కంటి సంబంధిత సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఉండవద్దు. వెంకటేశ్వర స్వామి స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం. అనుకున్న ఫలితాలు వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలను అధిగమిస్తారు. లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అనవసరపు మాటలు ప్రసంగాలు వద్దు. ఎవరిని బాధ పెట్టవద్దు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు కూడా వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మీ అనుభవాలను ఇతరులు ఉపయోగించుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. వాహన యోగం గృహయోగం ఉంటాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో కొంత జాప్యం జరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతాలు సాధించవచ్చు. ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. కోరుకున్న ఫలితం సాక్షాత్కరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సీనియర్ సభ్యుల సహాయం తీసుకోండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. వ్యాపారంలో తగిన లాభం ఉంటుంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. ఇష్టదైవ స్మరణతో మనశ్శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.